Praise the Lord. Welcome today Global Peace Prayer Ministries. Thanks for this opportunity given by Brother Abhishek and Brother Prabhu Kiran. I'm so happy to meet you all, my dear brothers and sisters. Praise the Lord. Let's start with a prayer and word of God. స్తోత్రం యేసయ్యా, నీ బంగారు పదమందన చెల్లించుకుంటున్నాను తండ్రి. మొన్నటి దినము నాకు హార్ట్ పెయిన్ వచ్చి ఆయా లోబీ పే బాలేకుండా ఉండింది తండ్రి. నన్ను స్వస్థపరిచి ఈరోజు నీ వాక్యానికి నడిపించినందుకే నీకే స్తోత్రం. విత్తబడుతున్న నీ వాక్యాన్ని హృదయాల్లో ఫలింపచేయమని వేడుకుంటున్నాం. నేను కాదు తండ్రి మాట్లాడుతూ మీరే ఆత్మదేవ మాట్లాడమని, సత్యాన్ని బయలుపరచమని వేడుకుంటూ యేసునామమున వేడుకుంటున్నాము నా ప్రియ తండ్రి. ఆమేన్. ఓకేనండి, ఈరోజు నేనేం చూడబోతున్నామంటే బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఆశీర్వాదం చూడబోతున్నాము. నంబర్స్ 6th చాప్టర్ 24 నుంచి 26 వరకు చూద్దాము. 24th వర్స్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. హల్లెలూయా. యేసులో ఉన్న ఆశీర్వాదాలు చూడండి. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కాపాడుతాడు. అంటే దుష్టుల నుంచి, సాతాను శక్తుల నుంచి నిన్ను కాపాడుతాడు. భయంకరమైన ఆపదల నుంచి నిన్ను కాపాడుతాడు. బలహీన సమయం నుంచి నిన్ను లేవనెత్తుతాడు. అప్పుల కూపిలో నుంచి నిన్ను బయటికి లాగుతాడు. కోర్టు కేసులలో నుంచి నీకు విడుదల ఇస్తాడు. నీ జీవితానికి సమృద్ధిని దయచేస్తాడు. నీకు కావాల్సిన అనుదిన ఆహారాన్ని దయచేస్తాడు. నీకు కావాల్సిన లైఫ్లో ఏమేమి కావాలో అవన్నీ కూడా యేసయ్య ఇస్తానంటున్నాడండి. ఆశీర్వదిస్తాడు, బ్లెస్ చేస్తాడు. యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు ఎట్లుంటాయంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ దావీదును తీసుకుంటే గొర్రెల కాపరి రాజుగా మారిపోయాడనమాట. సో రాజుగా మరి దేవుడు హెచ్చించాడనమాట. అలాగా ఒక షెపర్డ్గా గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని మరి దేవుడు ఎంత అద్భుతంగా మరి ఆస్వాదించాడండి. అలాగనే ఎస్తేర్ని చూస్తే మరి ఆమెని దేవుడు మరి ఎంత అద్భుతంగా మహారాణిగా చేశాడో మనం చూస్తున్నాం. ఒక్క నైట్లోనే, ఒక్క రాత్రిలోనే ఆమె జీవితాన్ని యేసయ్య మార్చేశాడండి. అలాగ అద్భుతాలు జరిగిస్తాడు యేసయ్య. సో యేసయ్య నిన్ను ఆస్వాదించి కాపాడుతాడంట. అలానే 25th వర్స్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా దేవుడు నీకు తన సన్నిధిని నీకు ఎప్పుడు తోడుగా ఉంచుతాడు. సన్నిధి దూత అని ఉంటుందండి పరలోక రాజ్యంలో. ఆ సన్నిధి దూత నీకు ఎప్పుడు తోడుగా ఉంటుందన్నమాట. ఎల్లవెల్లలా నీకు తోడుగా ఉంటుంది. నిన్ను రాకపోకలందు కాపాడుతుంది. ప్రకాశింప చేసి తన సన్నిధిని, అంటే యేసయ్య నిన్ను తన ప్రత్యక్షతలో ఉంచి, ఓకే, తన వెలుగులో నిన్ను నడిపించి నిన్ను వాడుకుంటాడనమాట. ప్రకాశింపజేసి నిన్ను కరుణిస్తాడనమాట. నువ్వు మోకాలుండి ప్రార్థన చేస్తే యేసయ్య సన్నిధిని అవతల వాళ్ళు చూస్తారనమాట. నువ్వు వాక్యం చెప్తూ ఉంటే యేసయ్య సన్నిధిని అవతల వాళ్ళు అనుభవిస్తారనమాట. పరిశుద్ధాత్మ అభిషేకం చేత ప్రతి బిడ్డ నింపబడతారనమాట. అట్లాంటి గొప్ప సన్నిధిని యేసయ్య నీకు అనుకరిస్తాడు. సన్నిధి కాంతిని మరి ఇస్తారంట. అలాగనే 26th చాప్టర్. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగుజేయును గాక. సమాధానం లేకుండా ఉన్నావేమో ఈరోజు ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మరి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఈ రోజు తన సన్నిధిని నీ ముఖం, నీకు సన్నిధి కాంతిని ఉదయింపజేసి, నీలో ఉదయింపజేస్తాడంటే ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు యేసయ్య సన్నిధిని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావన్నమాట. పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడినప్పుడు ఆయన వెలుగుని, ఆయన ప్రత్యక్షతని నువ్వు చూస్తావన్నమాట. ఆయన తేజస్సుని నువ్వు అనుభవిస్తావు. ఆయన అభిషేకాన్ని నువ్వు అనుభవిస్తావు. పరిశుద్ధాత్మ దేవుని అనాయింట్మెంట్ ని యూ విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్ అండ్ యూ విల్ రిసీవ్ ద ఫైర్ అనాయింట్మెంట్ ఇన్ యూ అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద హోలీ స్పిరిట్ రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ అపాన్ యువర్ హార్ట్. సో యూ విల్ సీ, జీవనది ప్రవహింపబడ్డము నువ్వు చూస్తావన్నమాట. సో అలాగని మాథ్యూ 5th చాప్టర్ 3rd to 10th వర్స్ చూద్దాము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనం అంటే దీన మనసు ఎవరైతే కలిగి ఉంటారో, అంతరంగంలో దీనులుగా ఎవరైతే ఉంటారో, అంటే కఠినంగా కాదండి, క్రూరంగా కాదు, మాటలలో కానీ నీ ప్రవర్తనలో కానీ అవతల వాళ్ళని గాయపరచకుండా నువ్వు దీనుగా నువ్వుగా ఉంటావు. ఆత్మ విషయంలో పరిశుద్ధ అంటే ఇప్పుడు నేను కొట్టినా కూడా అవతలలో ఇప్పుడు నువ్వు ప్రవచిస్తున్నావు లేదా నువ్వు ప్రీచింగ్ చేస్తున్నావు. సో నేను హింసిస్తున్న వారిని కూడా నువ్వు ఏంటంటే వాళ్ళ పైన నువ్వు ఎలాగ ఉన్నావు అంటే వాళ్ళ మీద ఎదురు తిరగకుండా, వాళ్ళు నిన్ను కొట్టినా, వాళ్ళు నిన్ను తిట్టినా, వాళ్ళు నిన్ను అవమానించిన వాళ్ళ మీద నువ్వు ఎదురు తిరగకుండా నువ్వేంటంటే ఎంతో తగ్గించుకొని నీ మనసు నువ్వు తగ్గించుకొని జీవిస్తున్నావు అనమాట. అంటే సువార్త కోసం నేను ఎవరైనా కొట్టినా తిట్టినా కూడా నువ్వు భరిస్తున్నావు అనమాట. అలాగని ఎవరైనా నీ మీద నిందలేసినప్పుడు కూడా దీనుడివే తగ్గించుకుంటున్నాడు. అలాగని ఎవరైనా దైవజనులు నీతో ఏమైనా మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు మరి ఏంటంటే దీనులై మీరు ఆత్మ విషయమే దీనులైన వారు
ధన్యులు. దీనులైన దీనత్వము అని అంటే బీదతనం కాదండి, ఎంతో తగ్గించుకునే హృదయం కలిగి దీన మనసు కలిగి ఉంటారు కదా, తగ్గించుకునే హృదయంతో ఉంటారు. సో వారు ధన్యులంట. సో అలాగని లూకా 6:38 ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. సో ఏంటంటే యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలలో మరి ఎప్పుడైతే నువ్వు ఇతరులకి ఇస్తావో, ఎప్పుడైతే ఇతరులకి నువ్వు మనీ హెల్ప్ చేసినా, లేకపోతే ఫుడ్ హెల్ప్ చేసినా, భోజనానికి ఇచ్చినా, అది నీకు బ్లెస్సింగ్ అనమాట. ఎప్పుడైతే నువ్వు ఇస్తావో అప్పుడు నీకు ఇవ్వబడుతుంది. ఎక్కడి నుంచి ఇవ్వబడుతుంది? వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ నీకు రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు నీకు తిరిగి ఆ మనీ ఇవ్వలేకపోవచ్చు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బట్టి, బట్ వాళ్ళకున్న ఆ కండిషన్స్ బట్టి వాళ్ళకి ఇవ్వలేకపోవచ్చు. బట్ పరలోక రాజ్యంలో నీకు బ్లెస్సింగ్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకే ఎప్పుడైనా అప్పుల విషయంలో కానీ, ఎప్పుడైనా డిస్టర్బెన్స్లు వచ్చినప్పుడు కానీ, సో ఇట్లాంటివి వచ్చినప్పుడు అప్పుల కోసం అని హెరాస్మెంట్ చేయొద్దండి. చాలామంది హెరాస్మెంట్ చేస్తూ ఉంటారు, చాలా హెరాస్మెంట్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుందంటే దానికి డెత్ కూడా, సూసైడ్ చేసుకోవాలన్నంత ఇదికి వెళ్ళిపోతుంటారు అనమాట, లోన్స్ కట్టలేక ఇలాగుంటారనమాట. సో ఇలాంటివన్నీ వద్దు. ఇక్కడ ఒకవేళ వాళ్ళు ఇవ్వలేకపోతే లెఫ్ట్ వదిలేయండి. దేవుడు తప్పకుండా పరలోక రాజ్యంలో మీకు బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఇలా ఉంటాయి. బ్లెస్సింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తుల ఆశీర్వాదం ఇలాగ ఉంటుందన్నమాట. జాన్ 3:16 ఈ వచనము దేవుని ప్రేమను, దేవుని బ్లెస్సింగ్ ని మనకు తెలియజేస్తుందండి. యోహాను 3:16 ఏంటంటే దేవుని ప్రేమ, మొదటిది ఏది? దేవుని ప్రేమ, తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ. రెండోది వచ్చేసి రక్షణ, మరి యేసయ్య మరి రక్షణ గురించి మరి ఏంటంటే తెలుపుతుంది. దేవుని బ్లెస్సింగ్, యేసయ్య ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుపుతుంది అనమాట. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం ఇచ్చాడండి, ఇదొక బ్లెస్సింగ్. ఎటర్నిటీ ఇచ్చాడు. ఏమిచ్చారు? ఎటర్నల్ లైఫ్ ఇచ్చారు. నిత్య జీవం అంటే ఏంటి? పరలోక రాజ్యం. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన దేవుడు నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే నువ్వు బాప్తీసం తీసుకుంటావో, అప్పుడు నీ పేరు నూతనంగా జీవగ్రంథంలో రాయబడుతుంది. అలాగనే నిత్య జీవం అనేది ఏంటంటే పరలోక రాజ్యానికి నువ్వు వారసుడుగా, వారసురాలిగా అవుతావు. హల్లెలూయా. అట్లాంటి గొప్ప ఆశీర్వాదాన్ని యేసయ్య ఇచ్చారనమాట మనకి. క్రీస్తులో ఆశీర్వాదం చేయడానికి ఎంత అద్భుతంగా ఉందో చూసారా. నిత్య జీవం ఉంటుందన్నమాట. ఎవరైతే యేసుక్రీస్తు నమ్మరో, ఎవరైతే జీసస్ని అగ్రీ చేయరో, ఎవరైతే వాళ్ళ హృదయంలో యేసయ్యకి ఏంటంటే యేసయ్యని చేర్చుకోరో, ఎవరైతే యేసయ్యకి వారు చోటు ఇవ్వరో, జస్ట్ ఈ లోకంలో ఉన్న మర్యాద చొప్పున, ఈ లోక మర్యాద చొప్పున నడుచుతూ పోతూ ఉంటారో, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. ఎవరైతే, అందుకే కదా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశించకుండా అని నశించిపోవడం అంటే నరకాగ్నిలోకి వెళ్ళిపోతారనమాట. సో నశింపబడకుండా నిత్య జీవం, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏంటంటే నిత్య జీవం అనుగ్రహిస్తారు. ఇది గొప్ప ఆశీర్వాదం అండి. అన్నిటికంటే మించిన ఆశీర్వాదం ఇదే. పరలోక రాజ్యాన్ని యేసయ్య నీకు ఇస్తాడు. క్రీస్తుల ఆశీర్వాదం, పరలోక రాజ్యాన్ని నీకు యేసయ్య నీకు ఇస్తారనమాట. తన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటారనమాట. ఎంత ధన్యత. బంగారు వీధులలో నువ్వు తిరుగుతావు, బంగారు ఇళ్లలో నువ్వు ఉంటావు, యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తావు. పరలోక రాజ్యంలో ఆనందంగా సంతోషంగా ఉంటారండి. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. సో ఎఫిషియన్స్ 1st చాప్టర్ 3rd 4th వర్స్ కూడా చూద్దాము. ఎఫెసీయులు 1:3 చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంను మనకు అనుగ్రహించును. హల్లెలూయా. ఏంటండి? క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనవి వేరు, శరీర సంబంధమైనవి వేరు. శరీర సంబంధమైనవి ఎలాగా ఉంటుంది అని అంటే మనకు కావాల్సిన తిండి కానీ, మనకు కావాల్సిన ఫుడ్ కానీ, మనకు కావాల్సిన ఏవైతే కావాలో అవన్నిటి కూడా ఈ లోకంలో మనకి ఏమేమి కావాలో, ఓన్ హౌస్ కావాలో, ఏమేమి కావాలో అవన్నీ శరీర సంబంధంగా కావాల్సినవన్నీ యేసయ్య ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ యేసయ్యకి తెలుసు. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు కదా, కానీ వాటిని ఎలాగ పోషిస్తున్న వారికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని అన్నాడు యేసయ్య. కాబట్టి పక్షుల్ని, బర్డ్స్ ని మరి ప్రొవైడ్ చేస్తున్న దేవుడు తప్పకుండా నీ అవసరాలు కూడా ప్రొవైడ్ చేస్తారు. తప్పకుండా నీ జీవితాన్ని కూడా హెల్ప్ చేస్తారు. నీకు కావాల్సినవన్నీ యేసయ్యకి తెలుసు. నువ్వు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నావు తెలుసు, కోర్టు కేసులలో ఉన్నావని తెలుసు, మెంటల్ హెరాస్మెంట్లో ఉన్నావని తెలుసు, హెల్త్ ఇష్యూస్లో ఉన్నావని తెలుసు, అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నావని యేసయ్యకి తెలుసు. అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు యేసయ్య. ఎప్పుడైతే యేసయ్య రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతుకుతావో అప్పుడు అవన్నీ నీకు కూడా ఆటోమేటిక్గా ఈ లోకంలో కావాల్సిన, ఈ లోక సంబంధమైన బ్లెస్సింగ్స్ అన్ని కూడా నీకు అనుగ్రహిస్తాడు. అలాగే ఆత్మ సంబంధమైన ప్రతి ఆత్మ సంబంధమైనవి ఏంటంటే 9 గిఫ్ట్స్ అండి. 9 గిఫ్ట్స్ని అనుగ్రహిస్తారు. మరి 9 ఫ్రూట్స్ ఆఫ్ ద గిఫ్ట్స్, మరి
గిఫ్ట్స్ 9 గిఫ్ట్స్ ఇస్తారు. అలాగనే ఏంటంటే ఆత్మ ఫలాలు మనకి ఇస్తాడు యేసయ్య. సంతోషం, ప్రేమ, సమాధానము, కనికరము, దీర్ఘశాంతం ఇవన్నీ కదా. సో ఇవన్నీ కూడా యేసయ్య ఈ ఫ్రూట్స్ ఆఫ్ ద గిఫ్ట్ మరి ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అంటే నీ ఆత్మకు పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి కావాలో అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీ ఆత్మలో నీకేమేమి కావాలి అంటే నాకు ఇప్పుడు చాలా థర్స్టీ ఉంది, ఏంటంటే యేసయ్య వాక్యం చెప్పాలి. ఇప్పుడు నాకు లో బీపీ పడిపోయింది అండ్ ప్లస్ నాకు హార్ట్లో పెయిన్ ఉంది. అయినా నేను వచ్చాను. నా హస్బెండ్ అన్నాడు వద్దు నీకు బాగాలేదు అన్నాడు, అయినా నేను వచ్చేసాను. ఎందుకు? ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకం నన్ను అట్లా రగిలిస్తూ ఉంది. ఆత్మ సంబంధంగా ఆత్మ గురించి పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పాలని సువార్త రగిలిస్తుంది. అంటే ఆశపడుతున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అనమాట. ఈ లోకంలో కావాల్సినవన్నీ కూడా యేసయ్య నీకు అనుగ్రహిస్తాడు. అలానే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నీకు ప్రతిదీ ఈ 9 గిఫ్ట్స్ కానీ ఫ్రూట్స్ గిఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా దయచేస్తాడు. ఇంకోటి ఏంటంటే పరలోక మర్మాలు నీకు తెలియజేస్తాడు, పరలోక విజన్స్ చూపిస్తాడు, అద్భుతాన్ని నీ జీవితంలో చేస్తాడనమాట. సో ఫిలిపియన్స్ 4th chapter 19th verse చూద్దాము. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరంను తీర్చును. దేవుడు అండి ఏంటండి? క్రీస్తు. యేసయ్య ఎవరండి? ధనవంతుడండి. యేసయ్య ఏమో బీదోడు కాదండి. చూడండి ఎంత అద్భుతమైన మాట ఉందో. తండ్రి అయిన యెహోవా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరంను తీర్చును. క్రీస్తు యేసు నామంలో మీరు కోరుకున్నవని మీరు పొందుకుంటారు. మీరు జాబ్ అడుగుతున్నారా? ఈ రోజు పొందుకుంటారు. మీరు గర్భఫలం అడుగుతున్నారా? ఈ రోజు పొందుకుంటారు. ఈ రోజు మీకు ఓన్ హౌస్ కావాలా? ఈ రోజు మీరు పొందుకుంటారు. మీకు గవర్నమెంట్ జాబ్ కావాలా? ఈ రోజు మీరు పొందుకుంటారు. మీకు వెల్ సెటిల్డ్ లైఫ్ కావాలా? ఈరోజు మీరు పొందుకుంటారు. ఈరోజు మీకు మ్యారేజ్ కావాలా? మీరు పొందుకుంటారు. వెల్ ఎడ్యుకేషన్ కావాలా? ఈరోజు మీరు పొందుకుంటారు. మీకేం కావాలో అవన్నీ కూడా అనుగ్రహిస్తాడంట. క్రీస్తు యేసునందు మహిమలో అవన్నీ కూడా తండ్రి అయిన యెహోవా దేవుడు మీ అవసరాలన్నీ తీరుస్తారనమాట. కాబట్టి ఏంటంటే మనుషులు సహాయం చేస్తారు, చెయ్యరని కాదు, వారు చేసేలాగా మనం ప్రార్థన చేద్దాం. తప్పు కాదండి, అడగడం, హెల్ప్ అడగడం తప్పు కాదు, సహాయం అడగడం తప్పు కాదు. ఆ సహాయము దేవుడు వాళ్ళ ద్వారా కూడా చేయొచ్చు, లేదా ఇంకెవరి ద్వారా అయినా చేయొచ్చు. సో కాబట్టి సహాయం అడగడం తప్పు కాదు. అన్నిటికంటే మనుషుల సహాయం కంటే దేవుని సహాయం మెయిన్. కాబట్టి దేవుని దగ్గర మనం అడుగుదాం, యేసయ్య నువ్వు ఐశ్వర్యవంతుడి కాబట్టి అయ్యా తండ్రి నీ సన్నిధిలో నీ పరలోక రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి నా అవసరాలన్నీ, నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం కావాలో అవసరాలన్నీ, లైఫ్లో ఏమేమి కావాలో అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దామండి. ఇంకా చివరిది చూద్దాము. సో బ్లెస్సింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. లాస్ట్ పాయింట్. ఆశీర్వాదం అంటే ఏంటి అంటే దీవెన. ఇంకా చెప్పాలంటే సెకండ్ వచ్చేసి వరం కూడా. ఓకే, థర్డ్ వచ్చేసి ఆశీర్వాదం. 3 అనుకోవచ్చండి. ఒకటి వరం, యేసయ్య నీకు వరం అంటే యేసయ్య నీకు ఒక పెద్ద వరం, యేసయ్యనే నీకు ఒక వరం. సో ఆయన దగ్గర ఉన్న వరాలు 9 వరాలు 9 గిఫ్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆశీర్వదించడం నిన్ను బ్లెస్ చేస్తానంటున్నారు. అలాగనే ఆశీర్వాదం కూడా నీకు ఇస్తారు. యేసయ్య బ్లెస్సింగ్ చేసినాడు అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఎస్తేరు ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఎలాగ దేవుడు హెచ్చించాడో, దావీదుని ఎలా హెచ్చించాడో చూసాం కదా. అలాగా అబ్రహాంని కూడా దేవుడు, అబ్రహాం ధనవంతుడండి. సో అయినప్పటికీ ఆయన గుడారాలలో జీవించాడు. ఎందుకంటే నేను యాత్రికుడిని కదా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని. అబ్రహాంని కూడా దేవుడు ఎలా దీవించాడంటే సంతానమే లేదు, బిడ్డలే లేరు, కానీ ఎలాగ ఇచ్చాడండి? అబ్రహాం సంతానమే మనం అయి ఉన్నాం. సో అట్లాగా ఆకాశ నక్షత్రాలు పట్టజాలద సంతానాన్ని, అలాంటి పెద్ద జనరేషన్ ని కూడా యేసయ్య ఇచ్చారండి. సో యేసయ్యకి అసాధ్యం ఈ లోకము ఏం లేదు. సో క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదం ఈరోజు నీ జీవితంలో పొందుకోవాలి. సో ఆశీర్వాదం, బ్లెస్సింగ్ ఇన్ క్రైస్ట్ అంటే గ్రీక్ వర్డ్ లో చూద్దాము, ఇలిగోయా. ఏంటిదండి? బ్లెస్సింగ్ ఇన్ క్రైస్ట్ అంటే ఇలిగోయా అండ్ క్రిస్టోస్. ఇలిగోయా అనే పదంను మనం చూస్తున్నాము. ఈ ఇలిగోయా అనేది వచ్చేసేసి బ్లెస్సింగ్ అనమాట, ఆశీర్వాదక సూచనగా ఉంది. క్రిస్టియోస్ అంటే క్రీస్తులో ఆశీర్వాదం అనేది ఉందండి. సో గ్రీకు పదంలో మనం చూసామన్నమాట. సో కాబట్టి ఈ రోజు క్రీస్తు ఆశీర్వాదం గురించి తెలుసుకున్నాము. దేవుని చిత్తం అయితే నాకు హెల్త్ బాగుంటే సో నేను తప్పకుండా మండే లైవ్ స్ట్రీమింగ్ లో వస్తాను. నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. క్రీస్తులో ఆశీర్వాదం అనే టాపిక్ ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు. ఎంతో హెల్త్ బాగాలేనప్పటికీ నువ్వు నడిపించిన విధానానికి నీకే స్తోత్రం తండ్రి. నైనా నన్ను స్వస్థపరచండి. నైనా ప్రతి బిడ్డని కూడా ఇక్కడ స్వస్థపరచండి. నీ రక్త ప్రోక్షణ గావించండి. క్రీస్తులో ప్రతి ఆశీర్వాదం ఉందని తెలుసుకొని యేసయ్య నీవే నిజమైన లోక రక్షకుడు అని తెలుసుకుని నీ దగ్గరికి వచ్చి అయ్యా మోకాలుండి వాళ్ళ పాపాలు ఒప్పుకొని వాళ్ళు రిపెంట్ అయ్యి అయ్యా ఈ ఆశీర్వాదాలన్నీ వాళ్ళు తండ్రి పొందుకొనుటకు, ఈ 6 బ్లెస్సింగ్స్ ని వాళ్ళు పొందుకొనుటకు వాళ్ళని మీరు సిద్ధపరచమని వేడుకుంచు తండ్రి. వారి హృదయాలతో ఈరోజు మీరు మాట్లాడమని వేడుకుంచు. నన్నే దక్షిణం హెచ్చిస్తూ ఏసునాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుడైన యేసు
యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీ కుటుంబంలో తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.